హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్. ఇదైతే ఎస్టర్డే నైట్ కర్రీ అండి. ఏం లేదు, ఎండి రొయ్యలు అండ్ బెండకాయ వేసి పులుసు అయితే పెట్టారు అమ్మమ్మ. ఇంకా మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేస్తుంటే కామెంట్ అయితే చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందంట. ఇంకా పసుపు, ఆయిల్లో పసుపు వేసుకొని ముందు ఎండు రొయ్యలు వేడి నీళ్ళు కడుక్కొని అవి పక్కన పెట్టేసుకొని శుభ్రంగా వేపుకొని ఆయిల్లో అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటంటే ఉల్లిపాయలు వేపేసుకొని బెండకాయలు ఉల్లిపాయలు ఇంకా ఆల్మోస్ట్ బెండకాయ ఎలా పులుసు పెట్టుకుంటాం అలాగే తర్వాత లాస్ట్లో మనం ఎండు రొయ్యలు అయితే వేయాలి. మీకు వీడియోలో అయితే ఫుల్గా ఉంది. ఈరోజు జరుపుకున్న ప్రతి అన్నయ్యకి ప్రతి తమ్ముడికి హ్యాపీ రక్షాబంధన్. అందరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఇంకా ఇయర్ నేను మా తమ్ముడికి కట్టలేదు, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. మా ఇద్దరికి ఏం దెబ్బలు లేవండి, కొంచెం నాకు హెల్త్ బాగోక కట్టలేదు అంతే, అంతమించి ఏం కాదు. నెక్స్ట్ ఇయర్ కట్టాలి. మా పాపతోటి మా ఊరికి కట్టించాలి. నేను మా తమ్ముడు సెకండ్ టైం అనుకుంటా నేను మిస్ అయింది అని అంటున్నాడు మరి మా తమ్ముడు. నాకైతే గుర్తులేదు, ఫస్ట్ టైమా నేను చూద్దాం. ఇంకా వాడైతే ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నేనైతే ఎక్కువగా హడావుడిగా పెట్టాను, సింపుల్గా స్టేటస్ అయితే పెట్టాను. ఇంకా కర్రీ అయితే ఇలా సింపుల్గా వండేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రాళ్ళుప్పు అయితే వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని మగ్గ పెట్టేసుకున్నాక మనం ప్లేట్లు ఎత్తి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా లేతగా ఉన్నాయి. మనం ఎంత మగ్గ పెడితే అంత జిగురు వచ్చేసింది ఏంటో. కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి మనం మగ్గ పెట్టేసుకుంటే, మేమైతే దీంట్లో 2 టమాటాస్ వేసినట్టుందమ్మమ్మ. ఇంకా పులుసు అయితే మీకు ఎలా కావాల్సో అలా దింపుకోవడమే. కారం అయితే తక్కువ అయినట్టుంది, బట్ టేస్ట్ బాగానే ఉంది. మీకు కొంచెం తక్కువగానే వేసింది అమ్మమ్మ, ఎందుకంటే మరి ఎక్కువ కారం పెట్టినా బాగా కారం అయిపోతుంది ఇది కొంచెం వేస్తుంటే. సో అందుకని ఇంకా మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి, ఈరోజు రక్షాబంధన్కి ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి 678 అనుకుంటా, 80కి వెళ్తున్నాం. చూద్దాం ఏమైద్దో. ఇంకా చింతపండు పులుసు అయితే మరీ ఎక్కువ వేసుకోకుండా అలానే మరీ తక్కువ వేసుకోవద్దు. మీకు ఎలాగా వీలుంటే మీ పులుపు తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే పులుపు వేస్తే మళ్ళీ తీయలేము కదా, ఉప్పు కానీ పులుపు కానీ వేస్తే అసలు తీయలేము. దాన్ని వేసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బాగా మగ్గ పెట్టేసుకొని మనకు బాగా దగ్గర కావాలంటే దగ్గరికి ఇంకా మధ్యలో ఎండు రొయ్యలు అయితే వేసేసుకోవడమే. కొన్నే ఉన్నాయి మా ఇంట్లో, సో ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసారు అమ్మమ్మ. ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. దీంట్లో యాక్చువల్గా మేము మామూలు బెండకాయ పులుసు అయితే కొంచెం పంచదార అది వేస్తాం కదా, ఈసారి అయితే వేయలేదు. ఇంకా కొత్తిమీర కరివేపాకు మీ ఇష్టం, మీకు ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మా అమ్మమ్మ అయితే కంపల్సరీ ప్రతి దాంట్లో వేస్తారు. నిన్న మర్చిపోయినట్టున్నారు. అంతే ఈ వీడియో. బాయ్ గాయ్స్.